హలో హలో, పాట అయ్యి అరగంట అయింది, లే లే. చాలా థ్యాంక్స్ అండి. హ్యాండ్తో హ్యాండ్ కలిపారు, లిప్తో లిప్ కలిపారు, బాడీతో బాడీ కలిపారు, స్టెప్తో స్టెప్ కలిపారు. ఇన్ని చేశారు కాబట్టి పనిలో పని మిమ్మల్ని లవ్ కూడా చేసుకోవచ్చా? చేసుకో. అయ్యో బాబాయ్, మీరు ఇంత మంచారేమిటండి? కదా, ఏమిటో అలా పేరు వచ్చేసింది. బ్యాడ్ లక్. ఆ బ్యాడ్ లక్ లో బ్యాడ్ పీకేసి గుడ్ కలిపేసి ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి కూడా చేసేసుకుందామా? ఆ ఒక్కటి అడక్కు. అదేమిటండి అలా అనేశారు? ఏ, నేను అందంగా లేనా? అందం పెద్ద పాయింట్ కాదు, మరి ఆస్తి అంతస్తు. అసలు నీ ఆస్తి మొత్తం కలిపితే ఎంత ఉంటుంది? దాదాపు 10 కోట్లు ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ 10 కోట్లు. మరి నాది ఆఫ్టర్ 1 year ఐ విల్ బి కింగ్. అప్పుడు నా ఆస్తి ఎన్ని కోట్లు చెప్పడం చాలా కష్టం. అందుకని నీ స్టేటస్ కు మించిన ఆశ నువ్వు పెట్టుకోవద్దు. నీ రేంజ్కి తగినట్టుగా ఏ టాటా బేటాను, బిర్లా బచ్చాను, ఎన్టీఆర్ కొడుకును, సుబ్రహ్మరెడ్డి సన్ను ఆ రేంజ్ లో ట్రై చేసుకో. నీకేమన్నా ప్రాబ్లం అయితే చెప్పు, నేను ఫోన్ చేసి చెప్తాను. నా రేంజ్కి నేను ఏ మైసూర్ మహారాజా మరదలను, జోధ్పూర్ మహారాజా కూతురునో, అదేవుతుంది ఎలిజబెత్ రాణి దాని డాక్టర్నో చేసుకుంటాను. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను కాదు, ఇంకాసేపు మనం ఇలాగే నిరోధ ప్యాకెట్ మీద జంటలా తిరుగుతుంటే జనాలు మనల్ని అపార్థం చేసుకుని నీకు నాకు ఏదో కనెక్షన్ ఉందనుకుని బలవంతం పెళ్లి చేసినా చేస్తారు. అసలే పాడులోకం. అందుకని నా మాట వేసి నువ్వు కారు ఎక్కేసి వెళ్ళిపో. ఒకవేళ కారు తెచ్చుకోలేదనుకో, బస్ ఎక్కేసి వెళ్ళిపో. మనం ఇంకా కింగులం కాలేదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. నేను నడవడం నలుగురు చూస్తే 4 రకాలుగా అనుకుంటారు. అందుకని జాగింగ్ చేస్తున్నట్టుగా ఈ టైప్ లో వెళ్ళిపోతాను.